నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. చరిత్ర పుటలో మరుగున పడిపోయిన ఒక వీర వనిత కథ ఇది. మన స్వాతంత్ర్యం కోసం నిప్పులు చెరిగిన ఒక విప్లవ జ్వాల కథ. ఆమె పేరు బీనా దాస్. రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యపు గుండెల్లో భయాన్ని నింపిన యోధురాలు. మన దేశాన్ని బానిసలుగా చేసి మన సంపదను కొల్లగడుతున్న బ్రిటిష్ పాలకుల ఆకృత్యాలను అడ్డుకట్ట వేయాలని భావించింది ఆ స్టూడెంట్. కలకత్తా విశ్వవిద్యాలయంలో డిగ్రీ పట్టా తీసుకుంటున్న సమయంలో పక్కనే ఉన్న బెంగాల్ గవర్నర్ జాక్సన్ పై 5 సార్లు తుపాకీ కాల్పులు జరిపి బ్రిటిష్ పాలకుల దర్పానికి సవాల్ విసిరింది. ఆ సంఘటన అప్పటి బ్రిటిష్ సామ్రాజ్యాన్ని కుదిపేసింది. ఆ ధైర్యానికి, ఆ తెగువకు త్రుటిలో గురి తప్పిన ఆమెకి విధించిన 9 ఏళ్ల జైలు శిక్ష ఆమె పోరాట స్ఫూర్తిని చల్లార్చలేకపోయింది. జైలు నుంచి విడుదలైన తర్వాత కూడా ఆమె అగ్ని ఆరిపోలేదు. క్విట్ ఇండియా ఉద్యమంలో మళ్లీ భాగమై రెండోసారి జైలు శిక్ష అనుభవించింది. స్వాతంత్ర్యం కోసం ఆమె చేసిన పోరాటం కేవలం జైలు గోడలకే పరిమితం కాదు, అది ఒక తరం మొత్తానికి ప్రేరణ. స్వతంత్ర భారతావని కోసం ఆమె చేసిన త్యాగం మాటల్లో వర్ణించలేనిది. స్వాతంత్రం వచ్చిన తర్వాత దేశ సేవకు ప్రతిఫలం వద్దని స్వాతంత్ర సమర యోధుల పెన్షన్ తీసుకోవడానికి నిరాకరించిన ఆ ఆదర్శమూర్తి జీవిత చరమాంకంలో ఎవరు గుర్తించలేని స్థితిలో ఒంటరిగా గడిపింది. కాలం గడిచిపోయింది, ఆమెను అందరూ మర్చిపోయారు. 1986లో రిషికేష్ గంగానది ఒడ్డున ఒక అనాథ శవం కనిపించింది. నెల రోజులు పట్టింది ఆ మృతదేహాన్ని గుర్తించడానికి. ఆ శవం ఒకప్పటి గొప్ప విప్లవకారిని, కళాశాల విద్యార్థిని, దేశభక్తురాలు బీనా దాస్ దే అని తెలిసి యావత్ భారతదేశం ఉలిక్కిపడింది. అజ్ఞాతంలో జీవించి అనామకంగా మరణించిన ఆ మహానీయురాలి త్యాగం మన దేశ చరిత్రలో ఒక విషాద గాథ. అయితే 2012లో కలకత్తా విశ్వవిద్యాలయం ఆమెకు BA పట్టాని ప్రదానం చేసి ఒక గొప్ప దేశభక్తురాలికి సముచిత గౌరవం అందించింది. ఎందరో స్వాతంత్ర సమరయోధుల చరిత్ర మనకు తెలియకపోవచ్చు, కానీ వారి త్యాగాలు మన ఊపిరిగా మారాయి. అలాంటి మహోన్నత వ్యక్తులలో ఒకరే బీనా దాస్. ఆమె త్యాగాలకు మనందరి తరపున ఘన నివాళులు.